ఖలిస్తాన్ ఉద్యమం జర్నైల్ సింగ్ భింద్రవాలా ఈయన స్టోరీ మనం తెలుసుకోవాలి. సిక్కులకి సపరేట్ దేశం కావాలని, సోవరిన్ కంట్రీ కావాలని ఒక ఉద్యమం నడుస్తుంది. ఇప్పటికి కూడా చాలా మంది బయట దేశాల నుంచి కూడా ఆ ఉద్యమం కోసం పోరాడుతూనే ఉన్నారు. మనకు తెలిస్తే జర్నైల్ సింగ్ భింద్రవాలా వీళ్ళందరూ కూడా స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అయిపోయారు. పూర్తిగా దాన్ని కంట్రోల్లోకి తీసుకుని వెపన్స్ అన్ని పెట్టుకుని అక్కడే కూర్చున్నారనమాట. వాళ్ళని ఏ విధంగా బయటకు తీయాలి, ఏ విధంగా ఏరివేయాలి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే ఆపరేషన్ బ్లూ స్టార్. 1984 లో ఇది చాలా పెద్ద న్యూస్ అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత సిక్కుల పైన ఊచకోత కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున జరిగిందనమాట. ఇవన్నీ చూస్తే ఇంతటి మారణ హోమం ఎందుకు జరిగింది, 4 ఏళ్ల క్రితం జరగాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పటికి కూడా ఖలిస్తాన్కి సంబంధించిన చాలా స్లీపర్ సెల్స్ ఇతర దేశాల్లో, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇవి ఆపరేషన్లో ఉన్నాయంట. మనం చూస్తే గనక ఖలిస్తాన్ ఉద్యమానికి ఇతర దేశాల నుంచి కూడా కాస్త సింపతి ఉంది. ఆ విషయంలోనే భారతదేశం కూడా కాస్త కఠినంగా ఉంటుంది. రీసెంట్ గా చూస్తే గత 2-3 సంవత్సరాల నుంచి ఇండియా కెనడా రిలేషన్స్ లో కూడా ఈ విషయమే తరచూ ప్రస్తావనలో కూడా వచ్చిందనమాట. కొత్తగా కెనడాలో మార్క్ కార్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియా తరపున కాస్త నించుంది మార్క్ కార్నీ ప్రభుత్వం.